చేసి మా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే అండి. ఎస్ విజయ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నిన్న రిజల్ట్ చూశారు. సో ఆల్రెడీ బీఆర్ఎస్ బలంగా ఉన్న స్థానం అది 3 సార్లు అక్కడ జూబ్లీ హిల్స్ లో జెండా ఎగరేసింది బీఆర్ఎస్. అలాంటి ప్లేస్ లో కాంగ్రెస్ అంటే మాగంటి గోపీనాథ్ కి 16,000 మెజారిటీ ఉండేది ఓటు. ఇప్పుడు ఆ మార్కును దాటేసి ఏదైతే నవీన్ యాదవ్ రీచ్ అయిపోయారు, కొత్త మెజారిటీ మార్క్ ని అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఏంటి, ఏమనుకుంటున్నారు? ఎందుకు బీఆర్ఎస్ మైనస్లు ఏంటి అండ్ కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్లు ఏంటి, ఏం కలిసి వచ్చాయి అనుకోవచ్చు? అండ్ ఇంకొకటి, హైదరాబాద్ లో అర్బన్ ఓట్లు మళ్ళీపోతున్నాయి అనుకోవచ్చా? కాంగ్రెస్ బలపడుతుందా మెల్లిమెల్లిగా? ఈ ఎఫెక్ట్ 2028 ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? 2028 ఎన్నికలకు దీనికి సంబంధం లేదండి. ఏ ఎన్నికకు ఆ ఎన్నికకే జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఎందుకంటే ఉప ఎన్నికలు జనరల్ గా ప్రభుత్వానికి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. అడ్వాంటేజ్ ఉపయోగించుకున్నటువంటి కూడా ఉంటాయి ఉప ఎన్నికలు. ఆ సందర్భంలో జరిగింది ఎలక్షన్ కమిషన్ తీరు కూడా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ బై ఎలక్షన్ లో మొత్తం ఎలక్షన్ నిర్వహణలో విఫలమైనటువంటిది స్వయం ప్రతిపత్తి రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ఎన్నికల కమిషన్ ఘోర వైఫల్యం చెందింది. ఎన్నికల కమిషన్ లాగా వ్యవహరించలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ అన్నటువంటిది నిజం చేశారు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, దేశవ్యాప్తంగా దొంగ ఓట్లతోటి బీజేపీ గెలుస్తుంది, ఎన్నికల కమిషన్ బీజేపీ అనుబంధ సంస్థలాగా వ్యవహరిస్తుంది అని విమర్శ చేశారు. కానీ ఇక్కడ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు అనుబంధ సంస్థ అయినటువంటి బీజేపీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఎన్నికల కమిషను ఇక్కడ పూర్తిగా చేతులు ఎత్తేసింది, అధికార పార్టీకి సహకరించినట్టు కనిపించింది. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్స్ 2023 జనరల్ ఎలక్షన్ చూసుకున్నా, అంతకుముందు జరిగినటువంటి మునుగోడు బై ఎలక్షన్ చూసుకున్నా, మునుగోడు బై ఎలక్షన్ లో జరిగినటువంటి సందర్భంలో చిన్న మిస్టేక్స్ అయినా అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు, బదిలీ చేశారు. అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ ని మార్చి ఇంకో రిటర్నింగ్ ఆఫీసర్ కు ఎన్నికలు నిర్వహించే బాధ్యత అప్పగించినటువంటిది ఉన్నది. ఇక్కడ జూబ్లీ హిల్స్ కు సంబంధించినటువంటి దాంట్లో అనేక ముందు దొంగ ఓట్లకు సంబంధించినటువంటి కార్డులు పంచుతున్నారు, ఓటర్ కార్డులే ఓ ప్రైవేట్ అభ్యర్థి పంచుతున్నారు అన్నటువంటిది దృష్టికి వచ్చినా గానీ ఎన్నికల కమిషన్ చర్య తీసుకోలేదు. ఆ తర్వాత ఎన్నికల రోజు విపరీతంగా దొంగ ఓట్లు పడుతున్నటువంటి మనం కళ్ళారా చూసినాం కూడా. మనం జర్నలిజంలో ఎన్నో సార్లు ఈ ఎన్నికల కవరేజ్ చేసినటువంటి ఉన్న సందర్భం చూశాను. కానీ ఈ ఎలక్షన్ లో దొంగ ఓట్లు, ఈవీఎం మిషన్లు వచ్చిన తర్వాత దొంగ ఓట్లు అనేది రెగ్గింగ్ అనేది దొంగ ఓట్లు. మనిషి వేరే మనిషి వచ్చి ఓటేయడం అంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ అధికారులు కావచ్చు, ఆ మనిషి కాకపోయినా ఓటుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు డిమాండ్ చేయాల్సింది ఏంది? వెబ్ కాస్టింగ్ చేశారు కదా, ఆ వెబ్ కాస్టింగ్ సంబంధించింది తెలంగాణ ఎన్నికల్లో బయట పెట్టండి. రోజు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్న రాహుల్ గాంధీ ఇది డిమాండ్ చేసి ప్రజల ముందు పెడితే నమ్మొచ్చు. ఎందుకంటే కర్ణాటకలో రాహుల్ గాంధీ పోయి 1,00,000 ఓట్ల దొంగ ఓట్లు వేసుకొని బీజేపీ గెలిచింది ఒక నియోజకవర్గంలో అని పీపీటీ ప్రజెంటేషన్ లో చెప్పడం జరిగింది. ఈ అంశాలు, ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ చేతులు ఎత్తేయడము, ఒకవైపే చూడడం అనేది ఇది ఆశ్చర్యకరం. ఇది ప్రజాస్వామ్యవాదులుగా ప్రజాస్వామ్యం పరడవిలాన్ని కోరుకునే వాళ్ళకు ఇది ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైన వివక్షతో కూడినటువంటి ఎన్నికల కమిషన్ ఉండకూడదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వైజాగ్ లో జరిగిన ఒక ఉప ఎన్నికకు సంబంధించి జస్ట్ డబ్బులు పంచుతున్నారని వార్తలు ఇవి రాగానే ఎన్నికలను 4 నెలలు వాయిదా వేసినటువంటి సందర్భం ఉంది బై ఎలక్షన్. అందుకే బై ఎలక్షన్ నిర్వహణలో పూర్తిగా ఎన్నికల కమిషన్ వన్ సైడ్ తీసుకున్నది. అందుకే ఈ ఎలక్షన్ దీని ద్వారా ఏమైంది, ఓట్లు ఐడి కార్డులు తయారు చేసుకొని దొంగ ఓట్లు వేసినటువంటి సందర్భం కల్లారా చూసినటువంటిది, కనిపించినటువంటిది. బ్యానర్లు కూడా పెట్టి ఓటర్ కార్డులు పంచినటువంటిది. బహిరంగ సభలకు తీసుకొచ్చినట్టు షేక్పేటలో కానీ ఆటోలలో తీసుకొచ్చారు. ఫంక్షన్లలో కొంతమంది మొత్తం ఫంక్షన్లలో వీళ్ళని ఓటర్లను పెట్టి ఒకరి ప్లేస్ లో ఇంకోళ్ళని ఓటు వేయించినటువంటి సందర్భం ఉంది. ఇంత బహిరంగంగా నాన్ లోకల్స్ అక్కడే ఉన్నారు, అక్కడనే డబ్బులు పంచినటువంటి సంఘటనలు కనిపోయినాయి. డ్రోన్లు పెట్టారు, 150 డ్రోన్లు పెట్టి ఇంకు మారుస్తుంటాయి, ఏలికి పెట్టినటువంటి ఇంకు మారుస్తున్నటువంటి విజువల్స్ కూడా దొరికినాయి. ఇప్పుడు దొరికిన ఎన్నికల కమిషన్ చర్య తీసుకోలేదు. ఇది ఎన్నికల కమిషన్ వైఫల్యం పూర్తిగా. ఎన్నికల కమిషన్ ఇంత అరాచకమైనటువంటి ఎన్నికల నిర్వహణ చూడలేదు. అందుకే దేశంలో కావచ్చు, రాష్ట్రంలోనైతే బై ఎలక్షన్స్ భవిష్యత్తులో ఏది జరిగినా
ప్రభుత్వం ఏది ఉంటే దానికి అనుకూలంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉంటే ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్ని అరాచకాలు చేసైనా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటుంది. ఇదే కన్వెన్షన్, ఇదే సంప్రదాయము రేపు భవిష్యత్తులో అంటే ఒకటి విజయ్ గారు మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే కాంగ్రెస్ కి అసలు గెలిచే అవకాశాలు లేవు, కేవలం ఈసీ ద్వారానే, ఈసీ ఏదైతే నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఈ రోజు కాంగ్రెస్ గెలిచిందని అని అంటున్నారా? నేను ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందా బీఆర్ఎస్ ఓడిపోయిందా అని కాదు, ఎన్నికలు జరిగినటువంటి తీరుతోటి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. ప్రజాస్వామ్య స్వేచ్ఛగా ఒక దొంగ ఓట్లు వేసినటువంటి సందర్భం, ఎందుకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత చెప్తున్నారు బీజేపీ అనేది దొంగ ఓట్లతోటి అధికారంలోకి వచ్చిందని. మరి అదే ఇక్కడ ఆ సూత్రాలను రాహుల్ గాంధీ చెప్పే సూత్రాలను ఇక్కడ పూర్తిగా ఎన్నికల కమిషన్ అనుసరించింది అనేది నేను చేస్తున్న. అందుకని అనుసరించడానికి ప్రభుత్వానికి సహకరించింది అనేది కేంద్ర రాష్ట్ర, ఎందుకు బీజేపీకి అనుబంధ సంస్థ అంటున్నారు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ అనేది. ఆ అనుబంధ సంస్థ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సహకరించిందా లేదా ప్రభుత్వానికి సహకరించిందా? ఎందుకు నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోయింది? మనం కళ్ళారా చూసినటువంటి అనేక బై ఎలక్షన్ లో చూసినాం, జనరల్ ఎలక్షన్ లో కూడా జస్ట్ రిజల్ట్ వస్తుంటే డీజీపీ వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసినందుకు డీజీపీని ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భం చూసినాం. ఎన్నికలను వాయిదా చేసినటువంటి చూసినాం ఎన్నో సందర్భాల్లో. ఇక సెషన్ ఉన్నప్పుడైతే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే భయం లేదు, భక్తి లేదు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఏదొచ్చినా ప్రభుత్వాలకు అనుకూలంగా లేదా పైనుంచి సూచనలు వచ్చినట్లయితే కామ్ గా ఉండడం అనేది ఒక వివక్షతో కూడినటువంటి, ఇది మంచిది కాదు ఒక రాజ్యాంగం. ఒకటి మన స్టార్టింగ్ లో మీరు అన్నట్లు సరే, ఏదైతే ఓటర్ లిస్టులు అవన్నీ వచ్చినప్పుడే బీఆర్ఎస్ ఒక పాయింట్ లేవనెత్తింది. 20,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈసీ కూడా రియాక్ట్ అయింది. అన్ని కూడా పకడ్బందీగా ఉన్నాయి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయని కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ రకంగా చూడాలి మరి? అదే కదా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కుదరదు కదా ఎలక్షన్ కమిషన్ కి. ఎమ్మటే ఎన్నికలు వాయిదా అట్లాంటిది వచ్చినప్పుడు ఒక్కటి ఉన్నా ఎమ్మటే వాయిదా వేయాలి, రద్దు చేయాలి. విశాఖపట్నంలో జస్ట్ డబ్బులు అండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొంచెం డబ్బులు మంజూరు అని తెలిస్తేనే 3 నెలలు వాయిదా చేసి ఎలక్షన్ నెక్స్ట్ నిర్వహించారు. దెబ్బకు భయం అవుతుంది కదా పొలిటికల్ వాళ్ళకు, రౌడీలకు ఇట్లాంటి పనులు చేయాలంటే. ఎన్నికల వాయిదా వేస్తే రాజకీయ పార్టీలో కూడా పై నాయకత్వం అంతా ఒక దగ్గర పెట్టుకుంటారు ఎన్నికల కమిషన్ కి సంబంధించి. మనం కళ్ళ ఎట్లుంటారని మనం ఈ సందర్భం చూసినటువంటి మొత్తం నాన్ లోకల్స్ ఎట్లుండి డబ్బులు పంచారో చూశాం కదా కళ్ళారా. మరి డ్రోన్లు ఎందుకు పెట్టి 150 డ్రోన్లు పెట్టారు? ఇవన్నీ ఏంటంటే నామకే వాస్తిగా చేసింది ఎన్నికల కమిషన్. బై ఎలక్షన్ ను ఉత్త నామకే వాస్తిగా చేసినటువంటిది కనిపించింది. ఇది కాంగ్రెస్ అంటే అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే ఒక తీరుగా వ్యవహరిస్తుంది, అధికారం లేకపోతే ఇంకో. రాహుల్ గాంధీ మరి దేశం అంతా బల్పం కట్టుకొని తిరగొద్దు ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి అంశం మీద. ఎన్నికల కమిషనే ఈ ఎలక్షన్ ఫెయిల్యూర్ చేసింది. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించడంలో ఫెయిల్ అయినటువంటి సంస్థ ముఖ్యంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ విషయంలో. బిఫోర్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్, ఆఫ్టర్ ఇక ఎక్కడ జరిగిన బై ఎలక్షన్ అనేది మాత్రం ఇది ఒక కన్వెన్షన్. ఎందుకంటే అందరు చూసి ఈ కన్వెన్షనే ఫాలో అవుతారు, ఈ సంప్రదాయమే రేపు భవిష్యత్తులో ఫాలో అవుతారు. బూతులను గీతులను దొంగోట్లు ఎట్లేసుకోవచ్చు ఇక్కడ కరెక్ట్ తెలుసు. ఎన్నికల కమిషన్ చూడకుండా ఉన్నట్టయితే ఏ అరాచకం చేసినా సంబంధం లేదనే విధంగా ఈ ఎన్నికల నిర్వహణ జరిగింది. ఇది భవిష్యత్తులో ఇదే కొనసాగుతుంది. ఓకే, ఎస్ గౌతమ్ గారు ఏం చెప్తారు? ఇంకొకటి మైనార్టీ ఓట్ల గురించి మాట్లాడితే అక్కడ పూర్తిగా ఎంఐఎం మద్దతు తెలిపిన తర్వాత కంప్లీట్ మైనార్టీ బేస్ ఓట్లు అన్ని కూడా అటు కాంగ్రెస్ కి వెళ్ళాయి. సో మైనార్టీ బేస్ మొత్తం బీఆర్ఎస్ కోల్పోయినట్టేనా? అండ్ ఇంకొకటి విజయ్ గారు అన్న మాటలని కూడా మీరు ఏకీభవిస్తున్నారా? నేనేమంటున్నానంటే విజయ్ గారు ఏదైతే ఈసీ విషయంలో ఎనలైజ్ చేసి చెప్పారో ఇది 100% కరెక్ట్ అండి. అదేవిధంగా అక్కడ ఉన్న ముస్లిం ఓట్లుకు దూరమైనట్టుగా ఏం లేదండి. మాకు 70,000 ఓట్లు ఈరోజు వస్తే దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, మాకు అందరూ ఉన్నారు. అందరి ఓట్లు కూడా మాకు పడ్డాయి. దీంట్లో ఎక్కడ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దొంగ ఓట్లు వెయ్యటానికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ చేసి